ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబీస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూసినది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు కన్సల్టెంట్ డాక్టర్ శ్రీ పద్మ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మా. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉందండి. ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉంటారు, మరి చాలా మంది పాటిస్తున్నారో లేదో తెలియదు, కానీ మరి మీ ద్వారా ఇప్పుడు చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం అనిపిస్తుంది. చాలా మంది ఇళ్లలో ఇప్పుడు పనిచేయని గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అవి ఉంటాయి కదా. సో వాటిని ఇంకా అలానే ఉంచేస్తూ ఉంటారు ఫంక్షన్ చేయకపోయినా కూడా. అందులో ముఖ్యంగా వచ్చేసరికి వాల్ క్లాక్ అండి. అది తిరగపోయినా కూడా ఏదో ఒక అలంకారంగా ఇంకా దాని ప్లేస్ ఫిక్స్ చేసాం కదా అని అలా ఉంచేస్తూ ఉంటాము. చాలా అందంగా ఉంటాయి, అవి అందంగా ఉంటాయి. చేతికి పెట్టుకునే వాచెస్ కూడా తిరగవు, కానీ అలంకారానికి పెట్టుకుంటూ ఉంటాం. సో ఇది ఎంత వరకు మన నెగిటివ్ ని అట్రాక్ట్ చేస్తుంది అంటారు? దాంతో పాటు అసలు వాల్ క్లాక్ పెట్టుకునే ప్లేస్ కూడా ఇంపార్టెంటే, దిక్కులు అన్నది ఇంపార్టెంటే అంటారా? అది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లేసెస్. ఓకే, ఇప్పుడు వాస్తు అనగానే నేను చాలా సార్లు చెప్తాను, అదే ఓన్లీ కన్స్ట్రక్షన్, సైన్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ని డీల్ చేస్తుంది. కానీ ఇవన్నీ ఏంటి, వాల్ క్లాక్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎక్కడ పెడతాము? ఇంట్లోనే పెడతాము. సో ఈ వాస్తు పరంగా ఏవైతే ఎనర్జీస్ మనకి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎనర్జీస్ మనకి ఏవైతే వస్తాయో అవి ఈ ఐటమ్స్ అనేటువంటివి స్టాప్ చేసే పరిస్థితిలో మనం ఉండకూడదు. కానీ గ్యాడ్జెట్స్ కి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కి వాస్తుకి ఈశాన్యంలో బరువులు పెట్టద్దు అంటారు. సోఫాల్ సెట్స్ లాంటివి లేదంటే మొత్తం ఫర్నిషింగ్ చేసేసి పెట్టద్దు అంటారు. అవి చూడటానికి బాగుంటాయి, మరి వాటికి వాస్తుకి ఏంటి సంబంధం? అక్కడ ఎందుకు పెట్టద్దు అంటున్నారు? వాటిని బరువులు ఎందుకు పెట్టద్దు అంటున్నారు? ఇక్కడ రీజన్ ఏంటంటే ఆ జోన్ నుంచి, అంటే ఉత్తరం నుంచి, తూర్పు నుంచి, లేదంటే మనకి ఈశాన్యం నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే మీరు ఆ ఎనర్జీ ఫ్లోలో ఒక అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేశారు, అంటే ఒక అడ్డుగోడను వేశారు, సోఫా లేదంటే ఒక కన్స్ట్రక్షన్, ఏదో ఫిజికల్ కన్స్ట్రక్షన్ చేసి అక్కడ పెట్టారు, దానివల్ల ఏమైంది? ఫ్లో కట్ అయింది. అంటే మీ ఇంట్లోకి పాజిటివ్ రావట్లేదు. ఇప్పుడు మీరు ఏం చేశారు? అవి అక్కడ పెట్టేసి దక్షిణం అంతా ఖాళీగా వదిలేశారు. అది అప్పుడు ఏమైంది? అక్కడి నుంచి ఫ్లో చక్కగా వచ్చేస్తుంది, అక్కడి నుంచి నెగిటివిటీ అంతా వచ్చేస్తుంది. అంటే నెగిటివ్ ఎనర్జీస్ దక్షిణం నుంచి వస్తాయని కాదు దాని అర్థం. ప్రతి జోన్ లోనే పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి. ఓకే, సో అక్కడి నుంచి అవి వస్తున్నాయి, కానీ ఇక్కడ నుంచి ఎక్కువగా వచ్చే పాజిటివ్ జోన్ ని మీరు బ్లాక్ చేసేసారు. సో ఈ ఎలక్ట్రానిక్ వస్తువులకి ఏంటి, ఎక్కువగా ఎనర్జీస్ ని అబ్జార్బ్ చేసుకునే గుణం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎనర్జీస్ ని అట్రాక్ట్ చేస్తాయి. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, డాక్టర్స్ అయినా సైంటిస్టులు అయినా ఎవరైనా మనం జనరల్ గా వినేదేంటి, చెప్పేదేంటి, సెల్ ఫోన్స్ ఎక్కువ చూడకండి, చేతుల్లో పట్టుకోకండి, అవే బాడీ పార్ట్ మీద ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతాయో ఆ బాడీ పార్ట్ పాడైపోతుంది అన్న మాటలు కూడా మనం వింటూ ఉంటాం. పడుకునేటప్పుడు దూరంగా ఎక్కడో పెట్టండి అని. మరి అక్కడ ఎక్కడో మూలకున్నదో లేదంటే పక్కన ఎక్కడో పెట్టుకున్నది మనకి ఎలా పార్ట్ స్పాయిల్ చేస్తుంది? ఈ ఎనర్జీస్ కూడా అంతే. ఎప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటికి ఎనర్జీస్ ని, పాజిటివ్ ఎనర్జీస్ ని, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ని, వీటిని తీసేసుకుని అంటే హరించగలిగేటువంటి కెపాసిటీ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇవి ఎప్పుడే మరి అలాంటప్పుడు అది మీరు ఇంకో క్వశ్చన్ అడగచ్చు ఇక్కడ నన్ను, మరి అవి అసలు పాడైపోయి అంటే పని చేయట్లేదు కదా, మరి తీసుకో కదా అనేసి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మన మైండ్ ఎలాంటి ఉంటుంది, ఒక 45 రోజులు మన ప్రతి కల్చర్ లోను ఒక 40 రోజులు, ఒక 40 రోజులు, 20 రోజులు, 21 రోజులు ఇలా ఒక పని చేయండి అని అంటుంటారు. అది ప్రతి ఒక్క కల్చర్ లో మనం చూస్తూనే ఉంటాం. అలా ఎందుకంటారు? ఎందుకంటే మన తలలో ఉన్నటువంటి న్యూరాన్స్ చెయ్యంగా ఒక ప్యాటర్న్ ని తీసుకుంటాయి, అంటే దానికి అలవాటు పడిపోతాయి అవి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఒక పాడైపోయిన వస్తువుని మనం చూస్తూ ఉన్నాము. ఒక పెండులం ఉంది, అది అలాగే ఉంది. పెండులం క్వాలిటీ ఏంటి? అది చక్కగా ఊగాలి, టకా ఊగాలి. దాంట్లో ఆ ఆసిలేషన్స్ ని ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో మనకి ఒక మన మైండ్ కూడా యాక్టివ్ గా రన్ అవుతూ ఉంటుంది. అదే ఒకటి అలాగా ఉందనుకోండి, దాని వైపు చూస్తాము, మన పని మనం చేసుకుంటాం, అంటే అది ఉన్నా లేనట్టే మనకి. అలా కొన్ని ఏమైతాయి అంటే ఎప్పుడైతే మనం వాటి వైపు ఎక్కువగా చూస్తూ ఉంటామో ఆ నెగిటివిటీ కానీ వాటిల్లో ఉండే ఆ స్తబ్దత అనేటువంటిది మనకు వచ్చేస్తుంది. ఆ సాచురేషన్స్ అనేవి మంచివి కావు మనిషికి, ఆ స్తబ్దత అనేది మంచిది కాదు. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, వాల్ క్లాక్ కి అన్నిటికంటే ఎక్కువ హై ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారు అని అంటే, అసలు ఏ మనిషి నిద్ర లేచినప్పటి నుండి పడుకునే వరకు టైం తోనే ట్రావెల్ చేస్తారు. అవునా? మీరు ఎన్నింటికి పడుకుంటున్నారు, ఎన్నింటికి లేస్తున్నారు, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఈ మంది ఎప్పుడు వేసుకుంటున్నారు, ఈ టైంకి తినండి, అంత టైమే. స్కూల్ కి పిల్లలు వెళ్ళాలన్న టైమే, ఎగ్జామ్ రాయాలన్న టైమే. టైం అనేది లేకుండా మన జీవితం రన్ కాదు. సో ఆ టైం ఎలా ఉండాలి, మనల్ని ముందుకు తీసుకెళ్లేదిగా ఉండాలి.
వెనకాలకి నెట్టేట్టుగా ఉండకూడదు. అలా అనేసి అతిగా మనం చేసేసాం అనుకోండి ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ లో పడతాం. సో ఇక్కడ మన పెద్దవాళ్ళు ఏమంటున్నారు, ఈ వాల్ క్లాక్ ని టైమింగ్స్ సరిగ్గా సెట్ చేసుకోండి. అతిగా వెనక్కి వెళ్ళిపోవటం, అతిగా ముందుకు రావటం వద్దు. కరెక్ట్ గా టైం పెట్టుకోండి. కొంతమంది చాలా మందికి ఉంటుంది, ఒక 10 నిమిషాలు వెనక్కి పెట్టుకుంటే ఫాస్ట్ గా రెడీ అయిపోతాం మేము. ఎందుకు, మీ మైండ్ సెట్ ని కరెక్ట్ పెట్టుకోండి, కరెక్ట్ టైంకి రండి. అప్పుడు మీకు పంచువాలిటీ, డిసిప్లిన్ అన్ని వస్తాయి. ఎప్పుడు ముందుకు వెళ్ళకండి, వెనకాలకు వెళ్ళకండి. అయితే ఇక్కడ ఈ వాల్ క్లాక్ ని తీసుకెళ్లి నార్త్ వాల్ మీద కానీ ఈస్ట్ వాల్ మీద కానీ పెట్టమంటున్నారు. ఎందుకు, అగైన్ అవి 2 మంచి జోన్స్, పాజిటివ్ ఎనర్జీ. మిర్రర్స్ ని కూడా ఈ 2 జోన్స్ లో ఎక్కువగా పెట్టమంటారు. ఎందుకు, ఈశాన్యంలో పెట్టిన అద్దం అద్భుతాన్ని క్రియేట్ చేస్తుంది, ఇంట్లో మనకు ఒక ఫేమ్ ని తీసుకొస్తుంది, నేమ్ ని తీసుకొస్తుంది. సో ఇలా చాలా ఉంటుంది. సో అలాగే వాల్ క్లాక్స్ లో కూడా వేరియేషన్ అనేటువంటిది మనం చూడొచ్చు. ఇప్పుడు మీరు అదే వాల్ క్లాక్ సౌత్ లో పెట్టారనుకోండి, సౌత్ అనేటువంటిది ఎంతైనా కొంచెం మనకి ఏంటంటే ఒక నెగిటివ్ జోన్ అని మనం చెప్పకపోయినా అక్కడి నుంచి కొంచెం నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే ఒక టెన్షన్, స్ట్రెస్ ఇవన్నీ పెంచేటువంటి జోన్ కాబట్టి అది సరిగ్గా ఉన్నా లేకపోయినా, సో అది మనం ఆ యాంగిల్లో వద్దు అని అంటారు. ఇదేంటంటే దీని నుంచి చెడు ప్రతి యాంగిల్లోనూ ఉంటుంది, ప్రతి డైరెక్షన్ లో ఉంటుంది, మంచి ప్రతి డైరెక్షన్ లోనూ ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి చెడు కంటే మంచి ఎక్కువ వస్తుంది ఈ జోన్స్ నుంచి. కాబట్టి ఎప్పుడు కూడా గడియారాల్ని ఇలా ఉత్తరం గోడకో తూర్పు గోడకో పెట్టండి అని అంటారు. వాల్ క్లాక్స్ లో కూడా మళ్ళీ డిజైన్స్, ప్యాటర్న్స్, కలర్స్ ఇవన్నీ కూడా అంటూ ఉంటారు. వాటికి బట్టి కూడా ఉంటుందా అండి? మనకి ఖచ్చితంగా ఉంటుంది. మనం వేసుకునేటువంటి వాచెస్ ని బట్టి, మనం ఏదైతే మీరు ఏ కలర్, మీరు గ్రీన్ వాడుతున్నారా, బ్లాక్ వాడుతున్నారా, లేదంటే డైల్ ఎలా ఉంది, దాంట్లో ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది, మనకి వాల్ క్లాక్ లో కూడా మనకి కొన్నిటికి ఇట్లా లైన్స్ ఇచ్చేస్తారు. అవును, కొన్నిటికి 6 ఉంటుంది, 12 ఉంటుంది, 3, 9 ఉంటాయి, మిగతావన్నీ ఉంటాయి. అవి బాగుంటాయి, అవి వాడచ్చు. యాక్చువల్ గా అయితే మొత్తం ఎప్పుడు కూడా వాల్ క్లాక్ ఫుల్ నెంబర్స్ తో ఉండాలి. ఆ వాల్ క్లాక్ లో మాక్సిమం బ్లాక్ అవాయిడ్ చేయగలిగితే మంచిది. కొన్ని రోమన్ నెంబర్స్ మొత్తం అన్ని నెంబర్స్ కూడా మెన్షన్ చేస్తారు, అది ఓకే పెట్టుకోవచ్చు, పర్వాలేదు. కానీ ఏంటంటే అసలు నెంబర్స్ లేని వాల్ క్లాక్స్ అంటే ఏదో ఒక్కొక్కసారి అసలు అది వాల్ క్లాక్ ఏనో కాదో కూడా అర్థం కాదు, అది తెలియదు ఎంతవరకు వచ్చింది. అలాంటివి అర్థం కానిటువంటివి ఎప్పుడు కూడా పెట్టకూడదు. ఇప్పుడు మనం అలా అయితే అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ కి వెళ్తున్నాం, మరి అవి పెట్టొచ్చు, అవి కూడా అర్థం లేనివే. అవును, అయితే వాటి కలర్ కాంబినేషన్ బట్టి జోన్ అనేటువంటిది డిసైడ్ అవుతుంది. అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ అనేవి అబ్స్ట్రాక్ట్, అవి ఎలాగో అబ్స్ట్రాక్ట్, అది అర్థమే, మా పదంలోనే ఉంది అవి అబ్స్ట్రాక్ట్ అని. సో ఇవి ఈ పెయింటింగ్స్ పెట్టేటప్పుడు మనం ఏ జోన్ లో పెడుతున్నాం, సో ఇలాంటివన్నీ కూడా మనం కొన్ని పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి కొన్ని జోన్స్ లో పెట్టడం వల్ల, అవి పనిచేస్తూ ఉండటం వల్ల మనకి దాని నుంచి పాజిటివిటీ వస్తుంది. అదే గ్యాడ్జెట్ కొన్ని ఏరియాస్ లో పని చేయకుండా మనం పెట్టినట్లయితే పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువ వస్తుంది. కొన్ని కూర తెచ్చుకుంటున్నట్టే అనిపిస్తున్నాయి కదా. కాబట్టి ఏంటంటే ఇది కాకపోతే ఏంటంటే దాని వల్ల ఏదో మనకి అనర్థం జరిగిపోతుంది, లేదంటే మనం ఏదో అయిపోతాము అని కాదు. ఒక 4 రోజులు మీ వాల్ క్లాక్ నడవకపోతేనో, అది డ్యామేజ్ అయితేనో ఏదో అనర్థం జరిగిపోదు. ఏ విషయమైనా ఓవర్ నైట్ అవ్వదు. అది అలా ఒక ప్రొలాంగ్డ్ పీరియడ్, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు అలా గోడలకు పెట్టేశారు, మీరు అసలు దాన్ని టచ్ కూడా చేయట్లేదు, అప్పుడు దాన్ని ఒక నెగిటివిటీ అనేటువంటిది అలుముకుంటుంది. కానీ కొన్ని సార్లు ఏమవుతుందంటే అండి, అది మార్చాలి, చూసిన ప్రతిసారి మార్చాలి, కానీ అది కాస్త రోజులు గడిచిపోతాయి, నెలలు గడిచిపోతూ ఉంటాయి. చేయకూడదు. అంతేకాని 1 రోజు 2 రోజులు ఎప్పుడు ఏం కాదు. క్యాలెండర్స్ కూడా అంతే, ఈ సంవత్సరం అయిపోయిందంటే పాత సంవత్సరం తీసేయాలి, ఉండకూడదు. సో ఇవన్నీ ఏంటంటే టైం రిలేటెడ్ ఇష్యూస్ కాబట్టి వీటిల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. టైమే మనిషిని నడుపుతుంది. అవును, కాబట్టి ఈ కొన్ని చిన్న జాగ్రత్తలు, కాకపోతే దీన్ని చూసి భయపడమని కాదు దాని అర్థం. సో ఏది భయపెట్టేది కాదు, కాలానికి తగ్గట్టుగా మనం నడవాల్సింది ఉంటుంది కాబట్టి ప్రికాషన్స్ తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోండి, కరెక్ట్ గా పని చేయండి, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు.